నమ శివాయ. కార్తీక పురాణం 2వ అధ్యాయం సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీ కార్తీక మాసమందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసితివి. కార్తీక మాసంలో సోమవార వ్రతం ప్రత్యేక ప్రాముఖ్యం గలదు. కాన సోమవార వ్రత విధానము, దాని మహిమను గురించి వివరింతుము. సావధానుడివై ఆలకించుము. కార్తీక మాసంలో సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసం ఉండి నది స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వపత్రములతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తరువాత భుజించవలెను. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలెను. అటుల చేయలేని వారలు కనీసం 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనమును గాని ఏ విధమైన ఫలహారమును గాని తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతము ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసం కలదు. దానిని నీకు తెలియబరిచెద, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవారం ఫలముచ్చే కుక్క కైలాసమందుట. పూర్వకాలంన కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబం పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠూరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడకు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెళ్లి చేశాను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతర భగవన్నామస్మరణ చేయువాడుటచే లోకులెల్లరూ అతనిని అపార బ్రహ్మ అని కూడా పిలుచుకొనుచుండెరు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠూరి యవ్వన గర్వముతో కన్ను మిన్నుగానక పెద్దలను దూషించుచు అత్తామామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యం గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులను తెచ్చి తినుబండారములను బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండెను. వంశముకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తామామలు ఆమెను తన ఇంటి నుండి బెడలగొట్టిరి. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్త మాత్రం ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచకర్మములు చేసినను సహించి పొమ్మనక విడువక ఆమె తోడని కాపురం చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారు నిష్ఠూరి గయ్యాలి తనమును కేవగించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరు పెట్టుటచే ఆమె మొదలందరూ దానిని కర్కశ అనే పిలుస్తుండేవారు. ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై ఉన్న తన భర్త గాఢ నిద్రలోనున్న సమయంన చూచి మెల్లగా లేచి తాలి కట్టిన భర్త విచక్షణ గాని దయా దాక్షిణ్యములు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాను. ఆ మృతదేహంను ఎవ్వరి సహాయం అక్కరలేక అతి రహస్యంగా దొడ్డిదారిన కొంపోయి ఊరి చివరనున్న పాడు నూతిలో పడవేచి పైన చెత్తా చెదారములు నింపి ఏమీ ఎరుగని దానివలే ఇంటికి వచ్చాను. ఇక తనకు ఏ ఆటంకం లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటెను వశపరుచుకొని వారల వ్రతం పాడు చేసి నానా జాతి పురుషుల తోడను రమించుచు వర్ణ సంకరణములయ్యెను. అంతియేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులను నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్చన కూడా చేయసాగాను. జనకరాజా, యవ్వనమింక ఎంతకాలము ఉండదు గదా. కాలమొక్క రీతిగా నడవదు. కాలక్రమముగా ఆమెలోని యవ్వనం నశించినది. శరీరమందు మేఘ వ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తం రసిక కారుటూ ప్రారంభమయ్యాయి.
దానికి తోడు శరీరం అంతా కుష్టు వ్యాధి బయలుదేరెను. దుర్గంధం వెడలుచున్నది. దినదినమున శరీర పటుత్వం కృషించి కురూపి అయి భయంకరమైన రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనంలో నుండగా ఎన్నో విధముల తృప్తి కలిగించిన విటులో ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులనైనను పలకరించునని ఆ వీధి మొగమైనను చూడకుంటే కర్కశ ఇటులు నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలంనకు చనిపోయినది. బ్రతికున్నన్ని నాళ్ళు ఒక్కనాడైన పురాణ శ్రవణమైనను చేయని పాపిష్టురాలు గదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గోంపోయిరి. ప్రేతరాజయగు యమునికి సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరితను అంతింతగాదు, వెంటనే ఈమెను తీసుకుని వెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడి అని ఆజ్ఞాపించాను. విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందున సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందునకు సీసము కరిగించి నోటిలోను చెవులలోను పోసి ఇనుప కడ్డీలను కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభయి పాకంనకు నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పములు, తేళ్లు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరముల వాళ్ళు అటు 7 తరముల వాళ్ళు నరక బాధలు పడుచుంటిరి. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశము నాకు కుక్క జన్మెత్తి ఆకలి బాధపడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా, కర్రలతో కొట్టువారు కొట్టుచుండగా, తిట్టువారు తిట్టుచూ, తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లు ఒకనాడొక శ్రోతీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్ర నక్షత్ర దర్శనం చేసి బలియన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికేగెను. సమయంన ఈ కుక్క వచ్చి ఆ బలియన్నం తినెను. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రునకు పూజా విధానము జరిపించిన బలియన్నమగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారమగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజ పవిత్రమైన స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను. వెంటనే ఆ శునకము, విప్రలోకోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణులు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవ్వరూ లేనందున లోనికేగెను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినపడెను. మరలా ఆ విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతా ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల యందు విప్రకులాంగనను నేను వ్యభిచారినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలునై తను చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకమనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తినుట వలన నాకీ జ్ఞానోదయం కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించుమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతంలో చాలా మహత్యం ఉన్నది గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలంను ఆమెకు దారబోయగా వెంటనే ఆ ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చింది. ఆమె అందరికీ వందనం చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యం కేగెను. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యంను పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లా చెప్పదొడంగిరి. ద్వితీయాధ్యాయం 2వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ.